ఎన్కే ఆస్ట్రో ఇంటెలిజెంట్ ఛానల్కి స్వాగతం. ఓం గం గణపతియే నమః. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీమాతే నమః. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏళ్నాటి శనిలో ఎక్కువ చెడు ఎవరికి జరుగును అనే టాపిక్ గురించి తెలుసుకుందాము. కాలపురుషుడి నుండి 12వ భావంలో ఎవరికైతే చంద్రుడు ఉంటారో వారిది మీనరాశి. చంద్రుడు ఉన్న రాశి మీదకి గోచార శని వచ్చినప్పుడు దానిని జన్మశని అంటారు. చంద్రుడు ఉన్న రాశి మీదకి గోచార శని వచ్చినప్పుడు ఆ చంద్రుడు ఉన్న రాశిలోకి చంద్రుడు ఉన్న రాశిలో పాపగ్రహాలు అనబడే రాహువు, కేతువు, కుజుడు ఎవరికైతే ఉంటారో వారికి ఎక్కువ చెడు జరుగును. ఇది ఎవరిని భయపెట్టడానికి ఈ వీడియో చేయలేదండి. ఇది వాస్తవం కావున మీరు జాగ్రత్తగా ఉండడం కోసమే ఈ వీడియో చేయడం జరిగింది. పరిహారాల విషయానికి వస్తే గణేశుడు తొందరగా ప్రసన్నమయ్యే దేవుడు కావున సంకష్టహార పూజ చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. శనివార నియమాలు పాటించాలి. ప్రతి శనివారం నవగ్రహ ప్రదక్షిణలు 21 సార్లు చేస్తూ పంతులు గారికి నువ్వులు, బ్లూ కలర్ క్లాత్లో తెల్ల నువ్వులు కేజింబావ్ కట్టి దానం ఇవ్వాలి. వెంకటేశ్వర స్వామి టెంపుల్లో 21 ప్రదక్షిణలు మంచి ఫలితాలు ఇస్తుంది. హనుమ చాలీస, హనుమ ప్రదక్షిణ, జై శ్రీరామ్ అంటూ 5 టైమ్స్ తిరగాలి. శనివారము, మంగళవారము అమ్మవారి ఆరాధన, శివాభిషేకం, మండే పేదవారికి, రోడ్ సైడ్ పీపుల్కి ఫుడ్ డొనేషన్ చేయాలి. ఈ డొనేషన్ చేసిన విషయం ఎవరికి కూడా చెప్పవద్దు, ఎందుకంటే శని భగవానుడికి ఇష్టం ఉండదు. శనివార నియమాలు పాటించాలి, చాలా మంచిది. నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ రావాలంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.